హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ తొలి ప్రేమ 9వ భాగాన్ని వినేద్దాం. వాట్ అంటూ భూమిని చూసి ఒక్కసారిగా నవ్వుతాడు. మీకు నేను చెప్పింది జోక్గా అనిపిస్తుందా? ఈ మెసేజ్ చూస్తే అయినా తెలుస్తుంది నేను చెప్పేది నిజమని అని తన మొబైల్ని చూపిస్తుంది సీరియస్గా. నీ ప్రేమ తొందరలో మృత్యువు ఓడిని చేరుకోనుంది. నేనే మృత్యువునై వెంటాడి వేటాడుతా. నీ ప్రేమ తెలిపిన క్షణం నుండి వాడికి చావు పలకరించడం మొదలవుతుంది. ఓ, ఈ మెసేజ్ చదివి ఏడుస్తున్నావా? ఇది కేవలం నిన్ను భయపెట్టడానికి పంపిన మెసేజ్. లైట్ తీసుకో. నన్నెందుకు భయపెట్టాలనుకుంటున్నారు అంటుంది అయోమయంగా. ఎందుకో నేను తెలుసుకుంటాను, కానీ ఇందాక ఈడియట్, రాస్కెల్, వేస్ట్ ఫెలో అని నోటుకొచ్చినట్టు అన్నావు. మరి పనిష్మెంట్ తీసుకోవా? టాపిక్ డైవర్ట్ చేస్తూ అన్నాడు. ఏం పనిష్మెంట్ అని మురళినే చూస్తూ అడిగింది భూమి. మురళి చిలిపిగా నవ్వుతూ, ఈడియట్ అన్నందుకు ముద్దు, వేస్ట్ ఫెలో అన్నందుకు హగ్, రాస్కల్ అన్నందుకు నీ చేతితో గోరుముద్దలు తినిపించాలి. వీటిని ఎవరైనా పనిష్మెంట్ అంటారా అంటుంది చిరుకోపంగా. ఎవరితో నాకు సంబంధం లేదు, నేను మాత్రం వీటిని పనిష్మెంట్ అనే అంటాను. ఇలా ఎంతమందికి పనిష్మెంట్ ఇచ్చారేంటి అంటుంది వెటకారంగా భూమి. ఇప్పటి వరకు నన్ను అలా అనే ధైర్యం ఎవరు చేయలేదులే, కానీ నా హార్ట్ నన్ను అలా స్వీట్గా అంటుంటే వింటూ ఉన్నా, అందుకే నేను స్వీట్ పనిష్మెంట్స్ ఇచ్చా. మాటలతో టైం వేస్ట్ ఎందుకు, కానీ నీకు ఇచ్చిన పనిష్మెంట్ కంప్లీట్ చేయి. నేను చేయను, ఏం చేస్తారో చేసుకోండి అంటూ వెళ్ళబోతున్న భూమిని గోడకి లాక్ చేసి కళ్ళలోకి కళ్ళు పెట్టి ప్రేమగా చూస్తూ, నీ పనిష్మెంట్ని ఇంటికి వెళ్ళేలోగా కంప్లీట్ చేసేలా నేను చేస్తానుగా. భూమి టెన్షన్గా ఫీల్ అవుతూ మురళిని చూస్తూ ఉంటుంది. మాము, డోర్ ఓపెన్ చేయి అని స్వీటీ డోర్ కొట్టడంతో మురళి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు. నా కన్నయ్యకి ఆ మువ్వ గోపాలడి అల్లరి చేష్టలు అన్నీ వచ్చినట్టున్నాయి. ఇప్పుడు కన్నయ్య స్వీట్ పనిష్మెంట్స్ నుండి ఎలా తప్పించుకోవాలో అని అనుకుంటుంది అని నవ్వుకుంటుంది భూమి. కౌసల్య గారు, విజయ గారు, సిద్ధాంతి గారి ఇంటికి వెళ్తారు. ఆకాష్, భూమిల జాతకాలు చూపించి నిశ్చితార్థం కోసం మంచి ముహూర్తం చెప్పమని అడుగుతారు. సిద్ధాంతి గారు జాతకాలు రెండింటినీ పరిశీలించి, వీరి జాతకాలు ఏమీ సరిపోవడం లేదమ్మా. వీరి ఇరువురి జీవితాల్లో వేరే వ్యక్తులు భాగస్వాములుగా వచ్చే సూచనలు కనపడుతున్నాయి. అదేంటి సిద్ధాంతి గారు, వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని మేము నిర్ణయించుకున్నాం అంటారు విజయ గారు. పెళ్ళిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి తల్లి. మనం అనుకున్న వారితో కాదు, దేవుడు ముడిపెట్టిన వారితో వాళ్ళు పెళ్ళిళ్ళు జరుగుతాయి. పంతులు గారు, అంటే వీళ్ళిద్దరి పెళ్లి జరగదు అంటారా అంటుంది కౌసల్య బాధగా. అమ్మ, మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. పెళ్లి చేసేటప్పుడు పిల్లల అభిప్రాయాలు మాత్రమే కాక వాళ్ళ మనసులోని భావాన్ని కూడా తెలుసుకోవాలి తల్లి. వాళ్ళ జాతకాల ప్రకారం వాళ్ళ జీవితంలో వాళ్ళ భాగస్వాములు ప్రవేశించారు. వాళ్ళ మనసులో ఉన్న వారితో పెళ్లి జరిపించండి. కౌసల్య, విజయ్ గారు సిద్ధాంత్ గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్తారు. వాళ్ళ మెదడులో ఒకటే ఆలోచన, భూమి, ఆకాష్లు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ఇప్పటి వరకు సిద్ధాంత్ గారు చెప్పిన విషయాలు అన్నీ జరిగాయి అంటే ఇది కూడా నిజమేనా? ఆలోచనలతో ఇంటికి చేరుకున్న వారికి మనసంతా గందరగోళంగా ఉంది. బాగా ఆలోచించి ఇద్దరు నిర్ణయం తీసుకుంటారు, ఒకరికి తెలియకుండా ఒకరు. ఆకాష్, నీతో ఒక విషయం చెప్పాలరా అంటాడు గగన్. చెప్పరా అంటాడు ఆకాష్. చెప్పాక నువ్వు కోప్పడకూడదు అంటాడు గగన్. అంత కోపం వచ్చే విషయం అయితే చెప్పదులే అంటాడు ఆకాష్ నవ్వుతూ. ఇది చాలా సీరియస్ మ్యాటర్ రా అంటాడు గగన్. అయితే చెప్పరా అంటాడు ఆకాష్. నేను భూమిని లవ్ చేస్తున్నా అంటాడు గగన్. రేయ్, నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందా అంటాడు ఆకాష్. అవునరా, నాకు చాలా బాగా అర్థమవుతుంది. భూమిని ఫస్ట్ టైం పార్క్లో వర్షంలో డ్యాన్స్ వేస్తున్నప్పుడు చూశాను. అప్పుడే తను నాకు నచ్చేసింది. భూమి డ్యాన్స్ వేసినప్పుడు పార్క్లో చూసింది గగన్. తర్వాత నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి అనగానే నేను సైలెంట్ అయిపోయాను, కానీ మనసులో చాలా బాధపడ్డాను. నువ్వు సంధ్యని పెళ్లి చేసుకోవాలనుకుని భూమితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నావు అనగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా. తను నా ప్రిన్సెస్ రా. నా హార్ట్పై కాన్వాస్తో ప్రేమ కుంచితో తన చిత్రాన్ని గీసేశాను రా. నువ్వే ఇంట్లో మా పెళ్లికి ఒప్పించాలి. ఆకాష్ అలానే గగన్ని చూస్తూ, రేయ్, నువ్వు లవ్లో పడటం ప్రపంచంలో 8వ వింతరా. ఇంతకంటే పెద్ద జోక్ ఉండదు అంటాడు ఆకాష్. వింత ఏముందిరా, నేను మనిషినే, నాకు ఒక మనసుంది, అది కూడా లవ్ చేస్తుంది అంటాడు గగన్. అది కాదురా, ఇన్నాళ్ళు లవ్ అంటే అదొక ట్రాష్ అని క్లాస్ తీసుకునేవాడివి. అండ్ నువ్వు అమ్మాయిలంటే జస్ట్ టైంపాస్ రిలేషన్స్కి మాత్రమే అని నువ్వు భూమిని లవ్ చేస్తున్నావా అంటే వింత కాక ఏముందిరా. అయినా నీకు భూమి కరెక్ట్ కాదురా, ఎందుకంటే తను ప్రీసియస్ రా. అలాంటి భూమిని పొందాలంటే ఒక అర్హత ఉండాలి అంటాడు ఆకాష్. ఏంటిరా, నాకేం తక్కువ? అందం లేదా, ఆస్తి లేదా, తెలివి లేదా, ఇంకా ఏం అర్హత కావాలిరా అంటాడు గగన్ కోపంగా.
క్యారెక్టర్ లేదురా అంటాడు ఆకాష్. ఆకాష్ కాలర్ పట్టుకొని నెట్టేసి, ఫ్రెండ్వి కాబట్టి బ్రతికిపోయావురా, నాకు క్యారెక్టర్ లేదంటావా అంటాడు గగన్ కోపంతో బుసలు కొడుతూ. ఏరా కోపం వస్తుందా? నీ అంతరాత్మకి తెలుసురా నువ్వు ఎలాంటి వాడివో. కొత్తగా నేను నీకు చెప్పేది ఏమీ లేదు. అమ్మాయి అంటే వాడుకుని వదిలేసే వస్తువుగా ట్రీట్ చేస్తావు. ప్లే బాయ్ వేషాలు వేసి ఎంతమంది అమ్మాయిల జీవితాలను ఆడుకున్నావో నాకు తెలియదారా? అది అమెరికా కాబట్టి అక్కడ ఫాస్ట్ కల్చర్లోని నీ ఆటలు సాగాయి. కానీ ఇది ఇండియా, అది మర్చిపోవద్దు. భూమిని ప్రేమ పెళ్ళి అని వెంటపడద్దు. అలా వెంటపడాలని ట్రై చేస్తే నేను చూస్తూ ఊరుకోను. నీ వల్ల భూమికి ఎటువంటి ఇబ్బంది కలిగినా ఫ్రెండ్వని కూడా చూడను, అర్థమైందా అనుకొని కోపంగా వెళ్ళిపోతాడు. ఆకాష్ వెళ్తున్న వైపే చూస్తూ, భూమి ప్రీషియస్, అలాంటి భూమి నా సొంతం చేసుకుంటాను, దానికోసం ఏమైనా చేస్తా ఆకాష్. బికాజ్ తను ఒక ప్రిన్సెస్, తనని పొందడం కోసమే నేను ఇంకా ఇండియాలో ఉన్నది అని కన్నింగా నవ్వుతూ తన బాడీలో డ్రగ్ ఇంజెక్ట్ చేసుకుని మత్తులో తూలుతూ ఉంటాడు. ఈవినింగ్ స్నాక్స్ తినేసి అందరూ గార్డెన్లోకి వెళ్తారు. ఫ్రెండ్, ఏదైనా గేమ్ ఆడదామా అంటుంది స్వీటీ. ఏం గేమ్ ఆడదాం స్వీటీ అంటుంది భూమి. కళ్ళకు గంతలు ఆడదాం సంధ్య ఎగ్జైట్మెంట్తో అంటుంది. నువ్వు ఎప్పుడు చిన్నపిల్లవే అయ్యావే అంటుంది భూమి. నేనేం చిన్నపిల్లని కాదు, గేమ్ అంటే కళ్ళకు గంతలు అయితే బాగుంటుంది అంటుంది సంధ్య బుంగమూతి పెడుతూ. సరేలే ఆడదాం అని పంటలు వేసుకుంటారు ముగ్గురు. భూమి పంటలో ఓడిపోవడంతో కళ్ళకు గంతలు కట్టుకుని సంధ్య స్వీటీ కోసం వెతుకుతుంది. భూమికి ఇంతలో ఎవరిదో చేయి ఫింగర్ దొరుకుతుంది. విడిపించుకుని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుండడంతో తనని హక్ చేసుకుని పట్టుకుంటుంది. భూమి కళ్ళకు గంతలు తీసి చూసేటప్పటికి ఎదురుగా మురళి నవ్వుతూ కనిపిస్తాడు. ఒక పనిష్మెంట్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ 2 కంప్లీట్ చేయడానికి రెడీగా ఉండు అని కన్ను కొట్టి భూమి బుగ్గపై కిస్ చేసి వెళ్ళిపోతాడు. భూమి బ్లష్ అయి అంతలోనే తేరుకొని స్వీటీ సంధ్య ఎక్కడున్నారని వెతుకుతుంది. స్వీటీ సంధ్య ఇద్దరు హాల్లో కూర్చుని చక్కగా ఐస్ క్రీమ్ లాగిస్తున్నారు. వాళ్ళు ఎదురుగా నిల్చుని కోపంగా చూస్తూ, మీరిక్కడ కూర్చుని ఉంటే నేను అక్కడ ఎవరిని పట్టుకోవాలి? మురళి సార్ని అని సంధ్య నాలుగు ఖర్చుకుంటుంది. అంటే ఇదంతా మీ ప్లానా అనుకుంటుంది భూమి. లేదు అని స్వీటీ అంటుంది. కాదు అని సంధ్య అంటుంది. మరి అక్కడ గేమ్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటుంది భూమి. ఐస్ క్రీమ్ తింటున్నాం అని స్వీటీ సంధ్య అంటారు. వెటకారమా? కాదు, ఐస్ క్రీమ్ మీద మమ్మకారం అంటుంది సంధ్య. స్వీటీ దొరికిందే ఛాన్స్ అని కమ్మగా అక్కడ ఉన్న ఐస్ క్రీమ్స్ అన్నీ లాగించేస్తుంది. అది గమనించని భూమి, స్వీటీ అన్ని ఐస్ క్రీమ్స్ తినకూడదు, కోల్డ్ చేస్తుంది అని తీసుకుంటుంది. స్వీటీ అలుగుతుంది ఐస్ క్రీమ్ కావాలని. చూడు సంధ్య, అంతా నీ వల్లే. స్వీటీని ఐస్ క్రీమ్ అని టెంప్ట్ చేసి తీసుకుని వచ్చి ఉంటావు. నిన్ను కాదు, నీ చేత ఈ ప్లాన్ చేయించిన మురళి సార్ని అనాలి అని కోపంగా మురళి రూమ్కి వెళ్తుంది. స్వీటీ సంధ్య వెళ్తున్న భూమిని చూసి హైఫై ఇచ్చుకుంటారు. భూమి కోపంగా మురళి దగ్గరికి వెళ్ళి, మీరు చేసిన పని ఏం బాగోలేదు, అసలు నేనేం చేశాను? చేసిందంతా చేసి మళ్ళీ ఏం చేశానని ఎంత అమాయకంగా అడుగుతున్నారు. అరే, అసలు ఈ విషయం ఏంటో చెప్పకుండా కన్ఫ్యూజ్ చేస్తే నాకేం తెలుస్తుంది? అబ్బచా, మీకు తెలియకుండానే అదంతా ప్లాన్ చేశారా? నేనేం ప్లాన్ చేశాను అంటే మీరు ఏం ప్లాన్ చేశారో కూడా నేనే చెప్పాలా? హే పుల్లమ్మ, విసిగించకుండా అసలు విషయం ఏంటో చెప్పవే. నా పేరు పుల్లమ్మ కాదు, భూమి అని మాత్రమే పిలవండి. కానీ నేను మాత్రం పుల్లమ్మనే పిలుస్తా. అలా పిలిస్తే నా కోపం వస్తుంది. కోపంలో పుల్లమ్మ ఇంకా అందంగా కనిపిస్తుందిలే. మళ్ళీ చెప్తున్నా, పుల్లమ్మ అని పిలవద్దు. పిలిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. పుల్లమ్మ 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 అని పిలుస్తూ ఉంటే భూమి మురళి వెంట పడుతూనే ఉంటుంది. రూమ్ అంతా తిప్పుతాడు మురళి, కానీ భూమి చేతికి చిక్కడు. మురళిని భూమి పట్టుకునే క్షణంలో ఆ రూమ్లో ఉన్న చిన్న రూమ్లోకి వెళ్తాడు మురళి వెనకే ఆ రూమ్లోకి వెళ్ళిన భూమి ఆ రూమ్ని చూసి ఆగిపోతుంది. ఆ రూమ్ గోడపై స్వచ్ఛంగా నవ్వుతూ ఉన్న భూమి ఫోటో ఫ్రేమ్ ఉంది. అది చాలా పెద్దది. అక్కడే ఒక టేబుల్పై ఇద్దరు ప్రేమికులు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్న పాలరాతి ప్రతిమ కనిపిస్తుంది. దానికి ఉన్న చిన్న బటన్ ప్రెస్ చేస్తుంది. నా ఊపిరి ఆగే వరకు నీ ఊపిరితో పెనవేసుకుపోయే అదృష్టం ఇవ్వవే ప్రియసఖి అని వినిపిస్తుంది. ఆ రోజు గిఫ్ట్ షాప్లో తను కొనాలనుకున్న గిఫ్ట్ అదే అని గుర్తుకు వస్తుంది భూమికి. మురళి వైపు చూస్తుంది. తను అక్కడే హార్ట్ షేప్లో ఉన్న ఒక గిఫ్ట్ బాక్స్ని చూస్తున్నాడు. మురళి దగ్గరికి వెళ్ళి చూస్తుంది ఆ గిఫ్ట్ బాక్స్లో ఉన్న ఫోటోని. చూడగానే భూమి కళ్ళలో ఆనందం అంతకు మించిన ప్రేమతో మురళిని చూస్తూ మురళిని కిస్ చేస్తుంది. మురళి మొదట ఆశ్చర్యపోయిన భూమి ప్రేమ ముద్దులో కరిగిపోతూ తన ప్రేమను కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు. ఇన్నేళ్ల ఎడబాటు దూరమై తమ ప్రేమను పొందిన క్షణంను పదలం చేసుకుంటూ ప్రేమ చిరుజల్లతో తడుస్తూ మైమరిచిపోతున్నారు.
భూమి మురళిని హత్తుకుని, ఎందుకు ఇన్ని రోజులు నాకు నిజం చెప్పలేదు? చిన్నప్పుడు మన మధ్య ఉన్నది స్నేహం. ఆ స్నేహాన్ని చూపించి నీ మనసు గెలుచుకోవాలని అనిపించలేదు. ముందుగా నీ ప్రేమను పొంది తర్వాత మన స్నేహం గురించి చెప్పాలని సైలెంట్గా ఉన్నాను. అంటే నువ్వు నన్ను మర్చిపోలేదా? భూమి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు నా ఊపిరి పండు. ఊపిరి తీసుకోవడం మర్చిపోతే ఎవరైనా బ్రతుకుతారా? నేను కూడా నిన్ను మర్చిపోయి బ్రతకలేను. నీకు దూరంగా ఉన్నానేమో కానీ నీ ప్రేమకి ఎప్పుడూ దూరం అయిపోలేదు. తొలి వేకువ గీతంలోనూ, మళ్ళీ సంధ్యారాగంలోనూ, విరిసే కుసుమంలోనూ, మెరిసే తారకలోనూ, కురిసే చినుకులోనూ, ఆ నిండు జాబిలిలోనూ, ఈ పిల్ల గాలులలోనూ నిన్నే చూస్తూ ఉన్నాను. నువ్వు స్నేహం చేసే ఈ ప్రకృతితోనే నీపై ప్రేమ చెప్పుకునేవాడిని. నిన్ను చూడడం కోసమే ఆ రోజు మీ ఊరు వచ్చాను. నిన్ను ఆ రోజు కోనేటిలో చూసినప్పుడు మన మెడలో పూలదండ పడింది. అప్పుడే మన ప్రేమకి ఆ దేవుడి ఆశీర్వాదం కూడా లభించింది అని హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ నువ్వు నా ప్రేమను గుర్తించి నన్ను చేరే వరకు నేనెవరో నీకు తెలియకూడదు అనుకున్నా. అందుకే అప్పటి వరకు చెప్పలేదు. ఐ లవ్ యూ మై హార్ట్. భూమి నుదుటిపై ముద్దు పెడతాడు. ఎందుకు నేనంటే అంత ప్రేమ కృష్ణ? ప్రేమకి కారణాలు ఉండవు పండు, భావం మాత్రమే ఉంటుంది. నీ తోడు లేకుంటే నా జీవితం శూన్యం. నీ ప్రేమ లేకుంటే నా ప్రాణం నిలవదు అనే భావం నా మనసులో మొదలైన క్షణమే అర్థమైంది నేను నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నానని. తొందరలోనే అత్తయ్య వాళ్ళనికి పెళ్ళికి ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటా, సరేనా? అమ్మ ఒప్పుకుంటుందంటావా? అత్తయ్య ఒప్పుకోకున్నా నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు నా దానివి భూమి, కేవలం నా దానివి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం మ్యాటర్ కాదు కృష్ణ, అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవటం మ్యాటర్. నీకు తెలుసు, అమ్మా నాన్నలకి ఇష్టం లేని పెళ్ళి నేను చేసుకోను అంటుంది సీరియస్గా. అబ్బా పండు, నాకు తెలుసులే, నీకోసం ఎలాగైనా అందరినీ ఒప్పించి నా హృదయాన్ని నా దాన్ని చేసుకుంటాను మై డియర్ అంటూ భూమి తలని ఢీ కొడతాడు. సరే అంటుంది సంతోషంగా. పద డిన్నర్కి వెళ్దాం, మూడో పనిష్మెంట్ ఇంకా మిగిలి ఉందిగా. అచ్చా, ఈసారి మీ పనిష్మెంట్ కంప్లీట్ చేయను అంటే చెయ్యను అంటుంది భూమి. ఎలా చేయవో నేను చూస్తాను పండు అని భూమిని హత్తుకుంటూ. కృష్ణ స్వీటీని పిలుస్తుంది, నేను వెళ్ళాలి అంటుంది భూమి. నాకేం వినిపించలేదే అంటాడు మురళి. నాకు వినిపించింది కన్నయ్య అని మురళి బుగ్గలలాగి వెళ్ళిపోతుంది. కోపంగా వెళ్ళిన భూమి నవ్వుతూ రావడంతో స్వీటీ సంధ్య తమలో తామే నవ్వుకున్నారు. ఏమ్మా భూమి, కోపం పోయిందా అంటుంది సంధ్య. హా శాండీ, నీకు తెలియట్లేదా? ఫ్రెండ్ కోపం పోయింది అంటుంది స్వీటీ. అంత కోపం ఎలా పోయిందంటావు స్వీటీ అంటుంది సంధ్య. ఏమో శాండీ, నాకేం తెలుసు, ఫ్రెండ్ నవ్వుతూ వచ్చింది కదా, కోపం పోయింది అనుకుంటున్నా అంటుంది స్వీటీ. ఓహో, వేడివేడి కాఫీలా పొగలు కక్కుతూ వెళ్ళి చల్లని ఐస్ క్రీమ్లా కూల్గా వచ్చిందంటే నువ్వు చెప్పింది నిజమే అంటుంది సంధ్య. హా, కోపం తగ్గింది, ఇంకా మనం బయలుదేరదామా అంటుంది భూమి. ఎక్కడికి అంటుంది సంధ్య. ఇంటికి అంటుంది భూమి. ఇప్పుడే వద్దు. ఏం, స్పెషల్గా ఏదైనా ముహూర్తం చూసి వెళ్దామా అంటుంది భూమి. ప్లీజ్ భూమి, డిన్నర్ చేసి వెళ్దామే, ఫ్లాట్కి వెళ్ళాక వండి తినే ఓపిక లేదు అంటుంది సంధ్య. అవును ఫ్రెండ్, శాండీ బాగా అలసిపోయింది, డిన్నర్ చేశాక వెళ్దురులే అంటుంది స్వీటీ. అదే కదా నా బాధ, ఇక్కడే ఉంటే ఖచ్చితంగా ఆ మూడో పనిష్మెంట్ కూడా కంప్లీట్ చేస్తారు అని ఇన్నర్ వాయిస్ వేసుకుని, పర్లేదు సంధ్య, నేనే కుక్ చేస్తాలే, డిన్నర్కి లేట్ అవుతుంది, వెళ్దాం పదా అంటుంది భూమి. ఇప్పుడేం చేద్దాం అని సంధ్య స్వీటీ ఒకరినొకరు చూసుకుంటారు. ఫ్రెండ్, నీకు గుర్తుందా ఆ రోజు గుడిలో నాకు ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తానన్నావు అంటుంది స్వీటీ. హా స్వీటీ, నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను అంటుంది భూమి. అయితే రా, నీతో పర్సనల్గా మాట్లాడాలి అంటుంది స్వీటీ. సరే పద అంటుంది భూమి. స్వీటీ భూమి చేయి పట్టుకుని గార్డెన్లో ఊయల దగ్గరికి తీసుకెళ్తుంది. భూమి ఊయల్లో కూర్చుని తన ఒడిలో స్వీటీని కూర్చోబెట్టుకుని, చెప్పు బంగారు, నీకు ఏ హెల్ప్ కావాలి? ఆ రోజు గుడికి వచ్చినప్పుడు నేను దేవుడితో ఒక డీలింగ్ మాట్లాడడానికి వచ్చాను అని చెప్పా కదా అంటుంది స్వీటీ. అంటుంది భూమి. దేవుడు నా విష్ని తొందరలోనే నెరవేరుస్తున్నాడు, సో దేవుడికి నేను 101 కొబ్బరికాయలు కొడతానని ప్రామిస్ చేశా అంటుంది స్వీటీ బుజ్జిగా కళ్ళని గుండ్రంగా తిప్పుతూ చెప్తుంది. అవునా, నువ్వు హ్యాపీ కదా బంగారు అని స్వీటీ నుదుటిన ముద్దు పెడుతూ, నీ ప్రామిస్ని నిలబెట్టడానికి నేను హెల్ప్ చేయాలి అంతే కదా అంటుంది భూమి నవ్వుతూ. అవును ఫ్రెండ్, టుమారో గుడికి వెళ్ళాలి, నువ్వు నాతో రావాలి, అందుకు ఈరోజు నువ్వు ఇక్కడే ఉండాలి అంటుంది స్వీటీ. సరే బంగారు, నీకోసం ఉంటాను అంటుంది భూమి. అదేంటి ఫ్రెండ్, నువ్వు మామూలాగా బంగారాన్ని పిలుస్తున్నావు మనసులో నవ్వుకుంటూ అంటుంది స్వీటీ.
నాలో సగభాగం మీ మామ అయిపోయాడు స్వీటీ. అందుకే అతను ప్రేమించి ఇష్టపడే అన్నిటినీ నేను అంతగానే ప్రేమిస్తాను. అతనికి నువ్వు బంగారైతే నువ్వు నాకు బంగారనివే. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటా అమ్మ ప్రేమని పంచుతాను అనుకుంటుంది మనసులో. బంగారు అని పిలిస్తే బాగుంది, అందుకే ఇప్పటి నుండి అలాగే పిలవాలి అనుకుంటున్నా. నీకు ఇష్టం లేదా అంటుంది భూమి. స్వీటీ భూమిని హాక్ చేసుకుని, నువ్వు ఎలా పిలిచినా నాకు ఇష్టమే ఫ్రెండ్, నీ పిలుపులో ప్రేమ నిండి ఉంటుంది అంటుంది స్వీటీ. భూమి ప్రేమగా స్వీటీ బుగ్గపై ముద్దు పెట్టుకుంటుంది. డిన్నర్ చేసే టైం అవుతుంది. అందరూ డిన్నర్ చేయడానికి కూర్చుంటారు. మురళి భూమి చేత గోరుముద్దలు ఎలా తినాలనే ప్లాన్ చేస్తూ ఉంటాడు. భూమి మురళిని చూసి మీరు ఓడిపోయారు అన్నట్టుగా కళ్ళెగరేస్తుంది. చూస్తూ ఉండు అన్నట్టుగా మురళి భూమికి సైగ చేస్తాడు. రాఘవ్ గారు వీళ్ళిద్దరు సైకిల్ చూసి మనసులోనే నవ్వుకుంటారు. అప్పుడే మురళికి కాల్ రావడంతో డిన్నర్ చేయకుండా వెళ్ళిపోతాడు. స్వీటీ, సంధ్య, రాఘవ్ గారు డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు. భూమి మాత్రం మురళి కోసం వెయిట్ చేస్తుంది. మురళి కాల్ మాట్లాడి వచ్చి ప్లేట్లో ఫుడ్ పెట్టి భూమి చేతికిచ్చి తినిపించమంటాడు. చేతులు సరిగా ఉన్నాయిక తిను కృష్ణ అంటుంది నవ్వుతూ. అవును కదా అని వేడి సాంబార్లో చేయి పెట్టేస్తాడు. ఊహించని ఆ చర్యని చూసి భూమి కళ్ళలో కోపం, కన్నీళ్లు, బాధ అన్నీ ఒకేసారి అటాక్ చేశాయి. వేడి సాంబార్లో చేయి పెట్టడం వల్ల మురళి చేయి ఎర్రగా కందిపోయి ఉంటుంది. భూమి మురళిని వాష్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్లి హ్యాండ్ వాష్ చేయించి వెన్న తీసుకుని రాస్తుంది. కంట్లో నుండి కన్నీళ్లు అదే పనిగా జారుతున్నాయి. మురళి భూమి కన్నీళ్లను తుడిచి, నువ్వు ఏడిస్తే నాకు నచ్చదు పండు. భూమి ఏం మాట్లాడకుండా ప్లేట్లో ఫుడ్ని మురళి నోటి దగ్గర పెడుతుంది. పండు, నువ్వు ఇలా కోపంగా తినిపిస్తే నాకేం అక్కర్లేదు. భూమి చురుగ్గా చూస్తుంది మురళి వైపు. ఏంటి చూపులతోనే కాల్చేస్తావా? భూమి తల దించేస్తుంది. మురళి భూమి తల ఎత్తి, పండు సారీనే, నీ చేత ప్రేమగా గోరుముద్దలు తినాలనిపించింది. మామూలుగా అడిగితే నువ్వు వినలేదుగా, అందుకే ఇలా చేశా. భూమి కన్నీళ్లతో తల ఎత్తి ఎర్రగా కందిన మురళి చేతిని ముద్దు పెట్టుకుని, ఇంకెప్పుడు ఇలా చేయకు కృష్ణ, నీకు చిన్న గాయమైన నేను తట్టుకోలేను. భూమి కన్నీళ్లు తుడిచి కళ్ళపై ముద్దు పెట్టుకుని, సరేలే ఇప్పటికీ అయినా తినిపించావే, ఆకలి వేస్తుంది అంటాడు. భూమి మురళికి తినిపిస్తుంది. నాతో పాటు నువ్వు కూడా తిను పండు. నేను తినేశాను, అబద్ధాలు చెప్పకు, నువ్వు తినలేదు, తిను అని భూమి చేతి తన నోటి దగ్గర నుండి భూమి నోటి దగ్గర పెడతాడు. భూమి తను తిని మురళికి తినిపిస్తుంది. ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేస్తారు. మురళి భూమి నుదుటిపై ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ చెప్తాడు. భూమి నవ్వుతూ గుడ్ నైట్ కృష్ణ అని చెప్తుంది. మురళి తన రూమ్లోకి వెళ్ళగానే భూమి తలుపు సందులో చేయి పెట్టి తలుపు వేసుకుంటుంది. గాయమై బాధ పెట్టి కన్నీళ్లు వస్తుంటే, నువ్వు నేను వేరు కాదు కృష్ణ, నీకు గాయం కల్పించే నొప్పి నేను కూడా భరించాలి అనుకొని ఎర్రగా కందిన చేయిని చూసి పంటి బిగువన నొప్పి భరిస్తూ వెళ్ళి నిద్రపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.